ఆవిడ వెళ్ళి నిలబడి అడిగింది, పరమశివుడికి హవిస్సు లేని యాగం చేస్తున్నావు, నీకు పరమశివుడు పనికి రాలేదు, నువ్వు నా భర్తను అవమానించావు, నేను ఈ శరీరంతో ఉంటే ఆయన దాక్షాయణి అంటాడు, నా ఒంటి మీద తేళ్లు జెర్రీలు పాకినట్టు, ఇక ఈ శరీరంతో నేను ఈ లోకంలో తిరగను, దాక్షాయణి అన్న పేరుతో నేను పలకను. ఆవిడ యోగాగ్ని రగిల్చి ఒక్కసారి ఆ అగ్నిహోత్రంలో బూది కుప్పై పడిపోయి. నారదుడు వెళ్ళి చెప్పాడు పరమశివుడికి, ఈ మాట వింటే శివుడు రుద్రుడయ్యా. అభ్రంలిహాద ప్రవిభ్రమా ప్రభ్రమ తృణీల దీర్ఘ శరీరమమల ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికాజాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాపదోడ్డండ సహస్రద్యుతి హేతి సంగమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక నీక్షణ గతికు నిరీక్షణము క్రకచ కఠిన కరాల దంష్టలు విలువ తన కపాలాస్తి మలికలు తనర లోక భీకరుండగుతూ వీరభద్రుడు దయించే మానవరుద్రుడు జటని ఆ జటాజూటంలోంచి పీకి మహారుద్రుడై ఆ జటని తీసి భూచక్రం మధ్యలో వేసుకొట్టాడు. పెద్ద జ్వాలలు వెలుగుతున్న వెలుగులు లాంటి కేశాలతో భూమ్యాకాశములు కలిసిపోయేటట్టుగా ఒక భయంకరమైన రూపం ఒకటి ఉంటుంది. ఆయన పరమేశ్వరుడికి మొక్కి వెంటనే దక్షయజ్ఞం ధ్వంసం చేసేయాలి. దక్షయజ్ఞాన్నంతటినీ ధ్వంసం చేస్తే దక్ష ప్రజాపతి ఒంటి మీద కూర్చుని కత్తులతో పొడి చేసిన మంత్రపూతం అవడం వల్ల మరణించకపోతే తలకాయని ఇలా చుట్టేసి పీకేసి హోమగుండంలో మారేశాడు.